బిజీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అన్నీ ఈ వీడియోలో రికార్డ్ చేశాను. A to Z ఉంటాయి. సో మేమైతే ముందుగా ఒక 2 days ముందు అయితే అప్పాలు చేసుకున్నాము, గారెలు. మీరు చేసుకున్నారా? సో దానికోసం మా అమ్మ అయితే అన్నీ ప్రిపేర్ చేసింది, నేను కొంచెం హెల్ప్ చేశాను. ఇదైతే బతుకమ్మ రేపనంగా ముందు రోజు. బతుకమ్మ రోజు గుమ్మడి పూలు పూయాయి అని అంటారు కదా. సో మేమైతే ముందు రోజే తెంపి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో ఇదైతే చాలా పెద్దగా పూసింది, అది కూడా ఇంకా కాయ గౌరమ్మ. సో ఇది ఫస్ట్ టైం నేను ఎంత పెద్దదాన్ని చూడడం. ఇది మా చెట్టుకే పూసింది. అండ్ ఇవన్నీ మా 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 ఇంటి వెనకాల చేను ఉంటుంది, అది మాది. సో ఇవన్నీ మేము అక్కడే వేసుకున్నాం. యాక్చువల్గా ఇది మా అమ్మ కరీంనగర్ నుండి తీసుకొచ్చింది పట్టుకుచ్చు అని, కానీ అది కాస్త గునుగు పువ్వు అయిపోయింది. ఇవైతే మేము ఇలా తెంపుకొని అన్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. సో దట్ ఫ్రెష్ ఉంటాయి. ఆ రోజు పైన ఫ్రెష్ చేసుకొని కింద ఇవి పెడతాము. ఇప్పుడు ఉంటుంది అసలైన పెద్ద టాస్క్. మనం తెంపుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఇట్లా కట్టుకోవాలి. ఈ గునుగు పువ్వు అయితే మేము ఎక్కడ కొనలేదు, మా అమ్మనైతే గుట్టకెళ్ళి తీసుకొని వచ్చింది. ఇవన్నీ కట్టల్లాగా కట్టేయాలి. కట్టేసి దాన్ని కట్ చేసుకోవాలి. కొందరైతే కలర్స్ పెట్టుకుంటారు, కానీ మేము మాత్రం ఏం కలర్ అప్లై చేయము. మా అమ్మ అయితే అన్ని కట్టేసింది. వీటితో పాటు ఇంకా ప్రతి పువ్వుని ఇట్లానే కట్టల్లాగా కట్టేయాలి. మా నాన్న మా అక్క ఇద్దరు పొద్దుగాల లేవగానే వెంటనే గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు తెంపనీకి వెళ్ళారు. ఎందుకంటే చెట్టు మనదైనా కూడా ఎవరో ఒకరు తెంపుకొని వెళ్తూనే ఉంటారు. పండుగ రోజు అసలు ఏ చెట్టుకు కూడా గుమ్మడి ఆకులు ఖాళీ ఉంచారు. సో ఇది ఎంత తొందర పోతే అంత మంచిది. సో మొత్తం ఇద్దరు కలిసి చాలా గుమ్మడి ఆకులు తీసుకొని వచ్చారు. ముగ్గు పిండితో నేస్తే అక్కడ ఉన్న చీమలు అనేవి వాటికి ఫుడ్ లాగా తింటాయి. సో మీరు అక్కడ చూస్తే దాంట్లో చీమలు కూడా ఉన్నాయి. సో ఇదైతే నేను పెట్టుకున్న ఆకు మైదాకు. అండ్ ఇది మేము పొద్దుగాలనే మా చెట్టుకు తెంపుకున్న తంగేడు పువ్వు. మీరు మీ బతుకమ్మకి ద్రవణం పెడతారా? మేమైతే పెట్టుకుంటాం. నేనైతే ఎవ్రీ టైం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను.
మా అక్కకి హెల్ప్ చేయనీకి హెల్ప్ చేస్తా, అంతే అంతా మా అక్కనే చేసుకుంటుంది. మేమైతే ఎవ్రీ టైం బంతిపూలకి ఇలా చిన్న చీపురు పుల్లల్ని పెడతాము. కొత్తది యూజ్ చేయండి తీసుకుంటాము. ముందైతే బతుకమ్మ కోసం అయితే గుమ్మడి ఆకులు అయితే చాలా ఇంపార్టెంట్. వాటిని అట్లా రిల్లి ఫస్ట్ అయితే తాంబూలంలో పెడతారు. వితౌట్ గుమ్మడి ఆకులు అసలు బతుకమ్మను వేరువారు. సో ఇప్పుడైతే మా అక్క అయితే పేరవడం స్టార్ట్ చేస్తుంది. నేను ఇట్లా ఒక్కొక్కటి ఇస్తే మా అక్క పేరుస్తుంది. సో ఇప్పుడైతే నేనైతే తంగడి పువ్వు ఇచ్చిన, అది తంగడి పువ్వు ఒక చుట్టు మొత్తం పేర్చేసింది. సెకండ్ లేయర్ అయితే పట్టుగుచ్చి అయితే పెడుతున్నాము. పట్టుగుచ్చి తర్వాత మళ్ళీ దాని మీద గునుగు పువ్వు అయితే పెట్టినాం. గౌరమ్మ పెట్టినామంటే ఇంకా మన బతుకమ్మ పేర్చడం అయిపోయినట్టే. మా పెద్ద బతుకమ్మ అయితే పేరవడం అయిపోయింది. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
చిన్న బతుకమ్మ వేరుస్తున్నాము. చిన్న బతుకమ్మ కూడా కింద గుమ్మడాకులు వేసి మళ్ళీ పసుపు కుంకుమ వేసి దానిపైన తంగేడు పూలు పెట్టి పెద్ద బతుకమ్మ ఎట్లా వేర్చినామో సేమ్ అట్లనే వేరవాలి. చిన్న బతుకమ్మ కూడా పెరగడం అయిపోయింది. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ చాలా బాగున్నాయి. ఇదైతే మా ఇంటి కాడ మేమైతే ఇట్లా ముందు మా ఇంటి ముందట పెట్టుకొని ఒక 5 చుట్లు తిరిగేసి దాని తర్వాత అందరు విలేజ్లో ఎక్కడ పెడతారో అక్కడ పెట్టి ఆడినాం. బేసిక్గా మా నలుగురికి పాటలు రావు, ఏం చేయాలో అర్థం కాక అట్లనే 5 చుట్లు తిరిగినాం. ఒక్కళ్ళు కూడా పాట పాడలేదు. పెద్ద బతుకమ్మని అయితే మా నాన్న ముందే పట్టుకొని పోయిండు. చిన్న బతుకమ్మని అయితే మేము ఫొటోస్ తీసుకొని మళ్ళీ పోయి పెట్టొచ్చినాం. ఇదైతే మా ఇంటి ముందే ఆడేది. సాంగ్స్ అయితే చాలా బాగా చేసాము, కానీ కాపీరైట్ వస్తుందని అన్ని సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసాము. ఈసారి అయితే చాలా బాగా ఆడాము. ముందు 8 days పడ్డట్టు ఈరోజు కూడా వర్షం పడుతుంది, బిస్కెట్ అవుతుంది, అసలు రెడీ అయ్యి వేస్ట్ అని ఇట్లా ఏమేమో అనుకున్నాం. బట్ మాకైతే కొంచెం కూడా వర్షం పడలేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ టైం అయితే మా విలేజ్లోనైతే జల్దీ 5 అట్లా పెట్టి మళ్ళీ 9 వరకు బతుకమ్మ లేచుడు అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. కానీ ఈసారి మాత్రం మేము 10 వరకు ఆడుతూనే ఉన్నాం. 10:30 కూడా అయిపోయింది. ఇదైతే మా నాన్న, ఇది మా పెద్ద బతుకమ్మ తీసుకొని పోతుండు. మా విలేజ్లోనైతే చెరువు అయితే లేదు, ఒక ప్లేస్ చూసి దాంట్లో దవ్వి వాటర్ అయితే పడతారు. ఇది మా చిన్న బతుకమ్మ, మా అమ్మ తీసుకెళ్తున్నది. ఇక్కడనైతే వీడియో తీయంగానే నాకు అనిపించింది, అరే ఆ మూను ఆ బతుకమ్మ మస్తు అంటే మస్తు నచ్చింది. ఇక్కడనైతే పెట్టి మళ్ళీ ఆడతారు, కానీ నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు. ఎందుకంటే అక్కడ డీజే పెట్టారు, డీజే పెడితే మనం ఆగం కదా. సో మేము కూడా డ్యాన్స్లు ఎత్తూనే ఉన్నాము, ఇంకెవరు వీడియో తీయలేదు. ఇలా అయితే బతుకమ్మలు అయితే నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేసిన తర్వాత మనం గౌరమ్మ పెడతాం కదా, ఆ గౌరమ్మని తీసుకొచ్చి అదే నీళ్ళలో కలిపి అందరూ గౌరమ్మని చెంపలకి రాస్తారు, పసుపులాగా పెట్టుకుంటారు. ఆ తర్వాత సత్తుపిండి అయితే సత్తుపిండిని అందరూ నీది పాత సిబ్బి నాది కొత్త సిబ్బి అనుకుంటా అందరూ ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ సత్తుపిండి వీళ్ళకి ఎడతారు, వీళ్ళ సత్తుపిండి వాళ్ళకి ఎడతారు. ఇంకా వదిన మరదళ్ళు అందరు ఇట్లా మస్తు ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్లో. మొత్తం నాకైతే మొత్తం మా వదిన అయితే ఫేస్ మొత్తం పూసింది పసుపు అయితే. ఇట్లా మళ్ళీ అక్కడ వేసిన తర్వాత ఏ ప్లేస్లో అయితే మనం బతుకమ్మ ఆడినామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ కొన్ని చుట్లు తిరిగి తాంబూలాన్ని అయితే ఇంటికి పట్టుకుపోతారు. బాయ్ గాయ్స్.